హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్‌లో 13th డే వచ్చేసి భారత్ యూనివర్సిటీ. సో భారత్ యూనివర్సిటీ వచ్చేసి తాంబరంలో లొకేట్ అయింది. తాంబరం రైల్వే స్టేషన్ నుంచి మనకు నియర్లీ ఒక 3-4 కిలోమీటర్స్‌లో యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో దీనికి న్యాక్ A+ గ్రేడ్ ఉంది. సో ఇంకా ఇది 305 ఎకరాస్ క్యాంపస్. సో ఇంకా ఈ యూనివర్సిటీలో స్కూల్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ అలైడ్ విత్ హెల్త్ అండ్ సైన్స్. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అండ్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మనం ఇక్కడ మేజర్గా బీటెక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బీటెక్లో వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ నుండి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి చెప్పుకోవాల్సి వస్తే సో సిఎస్సి, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బీ డిజైన్లో వచ్చేసి ఇంకా నీకు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఈ విధంగా డిఫరెంట్ కోర్సెస్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎస్సిలో వచ్చేసి సిఎస్సిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ కూడా అలైడ్ విత్ సిఎస్సి కోర్సెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎస్సి విత్ ఏఐఈ, సిఎస్సి విత్ ఏఐఎంఎల్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ ఐఓటీ. ఈ సిఎస్సి విత్ ఐఓటీలో కూడా ఒక టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో సిఎస్సి విత్ ఏఐఎంఎల్ ఐఓఏ యూకే, సిఎస్సి విత్ ఏఐ అండ్ డిఎస్ ఎఫ్ఎస్డి అప్గ్రాండ్. సో ఇది కాకుండా సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఐబిఎంతో అసోసియేషన్ అయి ఉన్నది. సో ఇదే కాకుండా ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చేసి ఫీజు గురించి కొన్ని స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఇంటర్మీడియట్లో మనకు వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళనేది కొత్త స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక పర్సంటేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక విధంగా స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఇట్లా 60 to 70% ఒకలాగా, 70 to 90 ఒకలాగా, 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఒక విధంగా స్కాలర్షిప్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు చాలా ఎంఎన్సీ కంపెనీస్తో టైప్ అయినారు. సో ఇప్పటి వరకు వాళ్ళు 1500+ స్టూడెంట్స్కి అఫిలియేటర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా సో ఇంకా వాళ్ళు 400+ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్ దీని బేస్ మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 47.5 lakh. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakh. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ వీళ్ళు భారత్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జామ్ లేకుండా మనం అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్ బేస్డ్ మీద వాళ్ళు పర్సంటేజ్ బేస్ చేసుకుని అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా యూనివర్సిటీలో ఫెసిలిటీస్కి వచ్చేటప్పటికి వీళ్ళు స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి, తర్వాత ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సో ఇవే కాకుండా ఒక లైబ్రరీ ఉంది. సో దీంతో పాటు ఎన్సిసి సంబంధించిన కోర్సెస్ చెప్పడం కానీ, వాటి యొక్క క్లబ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా కల్చర్ యాక్టివిటీస్ కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ కల్చర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో పీజీస్ విషయానికి వస్తే పీజీలో కూడా వెల్ మెయింటైన్ రూమ్స్ నుండి ఇక్కడ ఈ యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, ఫీ స్ట్రక్చర్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.